హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్కే వ్లాగ్స్. నేను కూడా మీ యూట్యూబ్ కుటుంబంలో ఒక సభ్యునిగా చేరాలని ఎంతో ఆశతో ఈ వ్లాగ్ చేస్తున్నానండి. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నా నమ్మకం. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయమని నా మనవి. ఈరోజు మనం చేసే వ్లాగ్ ఏంటంటే, మీకు తెలుసు కదండి, ప్రతి కుటుంబంలో ఉండేదే. నెల వచ్చిందంటే సరుకులు. ఆ సరుకులు ఈరోజు వ్లాగ్స్లో మీకు చూపిస్తాను. ప్రతి నెల మా కుటుంబంలో మేము ఏ విధంగా సరుకులు తెచ్చుకుంటామో, ఏ విధముగా మేము ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్ని ఈరోజు ఈ వ్లాగ్స్లో, మా ఫస్ట్ వ్లాగ్లో మేము తెలియపరచాలని మేము కోరుతున్నాం. నన్ను సపోర్ట్ చేసే వారందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని, షేర్ చేయమని, కామెంట్ చేయమని నా మనవి. మరి ఇంకెళ్ళిపోదామా మన వ్లాగ్లోకి? సరే రండి, నాతో పాటు వెళ్దాం. ఫ్రెండ్స్, వెళ్దామా మరి? పదండి అయితే. సరుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇదిగో ఇవే. మరి వెళ్దామా ఇంటికి? ఫ్రెండ్స్, రైలు వెళ్తుంది ఫ్రెండ్స్, ట్రైన్. వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంటికి. అమ్మో, ఆ సరుకులు చూస్తే ఒక మనిషి బతకగలడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపిస్తాను, ఎంత అయిందో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ నేను తెచ్చింది. రేటు చూస్తే మాత్రం మనకు చొక్కలు కనపడతాయి. ఏంటి ఫ్రెండ్స్ అయినా ఇంత రేట్లు ఉన్నాయి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకగలదా? ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు నేను తెచ్చిన సరుకులు ఈ నెలకి. కానీ సరుకులు ఉన్నాయి ఫ్రెండ్స్, రేటు చూసినామన్న తలపట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏం చేయగలం? మధ్యతరగతి కుటుంబం, ఉన్న వాటిలోనే సర్దుకొని తినే పరిస్థితి. కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు.
ఇంకా వచ్చే కాలం పరిస్థితి అలా ఉండిద్దో. నెలంతా పనిచేసేది ఒక లెక్క, నెల ఫస్ట్ వీక్ వచ్చే కల్లా సరుకులు, ఈ సరుకులకి మన జీవితం సగం అయిపోతుంది. ఎన్నెన్ని తగ్గించుకొని తెచ్చుకుందాం అనుకున్నా, తగ్గించుకొని రాసుకున్న రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి రేట్లతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకగలదా అని అనిపిస్తుంది. ప్రతి నెల అంతే, ఈ నెల కూడా అంతే. ఈ నెల అయినా తగ్గిద్దేమో, ₹1 దాచుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అలాగే ఉంది పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, మీరే. నేను తెచ్చిన సరుకులన్నీ, వచ్చిన బిల్ ఎంతో వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి. సరే ఫ్రెండ్స్, నేనేమి తెచ్చానో చూద్దాం. మొదటిగా రైస్ మీరు చూస్తున్నారు, తర్వాత మినపగుళ్ళు కేజీన్నర. ఇదిగో ఫ్రెండ్స్, మినపగుళ్ళు, రిఫండ్ ఆయిల్, వేరుశనగ గుళ్ళు అక్కడ ఉన్నాయి, పంచదార, ఇడ్లీ రవ్వ, పింక్ సాల్ట్, కల్లుప్పు, చింతపండు, కందిపప్పు, తాజ్మహల్ టీ పొడి, మైదా, బొంబాయి రవ్వ, పెసలు, అటుకులు, బాదం పప్పు, తాలింపులు, గరం మసాలా, జీలకర్ర, వెల్లుల్లి, సంతూర్ సబ్బులు, వింబారు, పర్ఫెక్షన్ సబ్బు, ఉజాలా, స్లీప్ వెల్ పెట్టి, గుడ్ నైట్ లిక్విడ్, పారాషూట్ కొబ్బరి నూనె, కోల్గేట్ జెల్, గోద్రేజ్ ఎయిర్ పవర్ ప్యాకెట్, ఫెనైల్ చిన్నది, టూత్ బ్రష్లు. ఇవి ఫ్రెండ్స్ నేను తెచ్చింది ఈ మంత్. ఈ సరుకులన్నీ 50 గ్రాములు, 100 గ్రాములు, కేజీ, కేజీన్నర, అర కేజీ, పావు కేజీ. కానీ రేట్ చూస్తే మాత్రం ఆకాశాన్ని, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం కలిపి ఎంత అయిందో ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూశారు కదా ఈ నెల సరుకులు. ఇంతకీ నా గురించి మీకు చెప్పడం మర్చిపోయాను. నా పేరు కిరణ్, మాది విజయవాడ ఫ్రెండ్స్. మేము ఉండేది మా కుటుంబంలో ఇద్దరమే. చూసారుగా మీరు, మా ఇద్దరికి మేము తెచ్చుకున్న చిన్నపాటి సరుకులకి బిల్లు ఎంత వచ్చిందో. అవును, మీకు చెప్పలేదు కదా, బిల్లు మొత్తము కలిపి 5,000 వచ్చింది ఫ్రెండ్స్. నేను కొన్ని సరుకులు తక్కువ, వచ్చిన బిల్లు ఎక్కువ. ఆ బిల్లు చూసిన మట్టునే నేను షాక్ తిన్నాను. ప్రతి నెల చాలా తక్కువ వచ్చేది. ప్రతి నెల ఎంత సంపాదించినా, ఎంత పని చేసినా చివరికి తినడానికే కదా ఫ్రెండ్స్. కానీ నిత్యావసర వస్తువుల రేట్లు ఇలా పెరిగిపోతూ ఉంటే ఇంకా సామాన్యుడు ఇంకెలా బ్రతకగలడు మీరే ఆలోచించండి. మొత్తము కలిపి మేము తెచ్చుకున్న చిన్నపాటి సరుకుల మొత్తము ఎంతంటే 5,000 అయింది ఫ్రెండ్స్. మరలా వచ్చే నెల సేమ్
పరిస్థితి. ఈ నెలంతా పని చేయటం, మళ్ళీ వచ్చే నెలకల్లా రెడీ చేసుకొని మళ్ళీ సరుకులు తీసుకోవటం. ఇది మామూలే. ఇది అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల్లో ఉన్నవే కదా. మాది విజయవాడ ఫ్రెండ్స్. నా పేరు కిరణ్. మీ అందరూ ఆదరించి మాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలతో నేను ముందుకు రాగలను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఈ వ్లాగ్తో నేను ముగిస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. కొత్తగా వస్తున్నాను, నన్ను ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. మీ లైక్తో, మీ కామెంట్తో, మీ షేర్తో, మీ సబ్స్క్రైబింగ్తో నాకు సహాయం చేయండి. నాకు మీ సహాయం చాలా చాలా అవసరం. ప్లీజ్ ఫ్రెండ్, ప్రతిరోజు మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు నేను వస్తాను. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. మరలా రేపటికి మంచి అద్భుతమైన వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.